ఏయ్ బాలయ్య, ఓయ్ పవను, ఏమయ్యా అన్నదమ్ములిద్దరూ కలిసి కట్టుగా వచ్చినారు? కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే. అబ్బాబా ఆపండి మీ అంత్యాక్షరి. మీరు కలిసి ఉన్నారని తెలుస్తానే ఉందిలే గానీ మళ్ళీ ఈ పాట కచేరీలు ఎందుకో? అసలు ఎందుకు వచ్చినారు? నీ సినిమా ముగింపుకి వచ్చేసింది సైకోరెడ్డి. మళ్ళీ తర్వాత బయట నిన్ను చూస్తామో లేదో అని పరామర్శించి పోదామని వచ్చాంలే. ఇదిగో మీరు ఎంతమంది కలిసి వచ్చినా నన్నేం పీకలేరు. ఎలక్షన్ల ముందు ఇలాంటి పులిహోర కబుర్లు సభలు పెట్టి మరీ బాగానే చెప్పావులేవయ్యా. అవేం సభలు తమ్ముడు? అవి సిద్ధం గ్రాఫిక్ సభలే అనే అన్నాడు. మామూలుగా అరిసాడంటే సిద్ధమా సిద్ధమా అన్నాడు. ఇప్పుడు మేము కూడా అంటున్నాం, నువ్వు బొక్కులోకి వెళ్ళడానికి సిద్ధమా సిద్ధమా? నేనేం సిద్ధంగా లేను. అసలు నీ వల్లే నాకు ఈ గతి పట్టింది. నేను అన్ని మనసులో పెట్టుకున్నా, నా టైం కోసం ఎదురు చూస్తా ఉన్నా. మూసుకోవయ్యా. ఎప్పుడైనా అదృష్టలక్ష్మి ఒకసారి తలుపు తడుతుంది. నీకు ఒకసారి సీఎం పోస్టు వచ్చినందుకు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారదొప్పావు. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకేమైనా ఉందా బాలయ్యనే? రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశాడు. ఆల్రెడీ అంత పని చేసే వెళ్ళాడు మహానుభావుడు. నన్ను అనడం కాదు, ఇప్పుడు మీ బాబు గారు ఏమాత్రం సింగపూర్ చేస్తాడో అది చూస్తా. ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకెప్పుడు చేసేది అమరావతి కట్టేది. జగ్లక్, రాష్ట్రంలో ఎవరికైనా అడిగే హక్కు ఉందేమో గానీ నీకు మాత్రం లేదు. రాజధానికి ఒక్క ఇటుకు కూడా పేర్చని దుర్మార్గుడివి నువ్వు. ఋషికొండకి మాత్రం గుండు కొట్టిన ఘనత ఈ జగ్లక్కే దక్కుతుంది తమ్ముడు. బాలయ్యన గుండు కొట్టి మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసాడు చూసావా? అబ్బో అదైతే హైలైట్. అసలు ఏందయ్యా అన్నదమ్ములు ఇద్దరు నన్ను ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. మీకు సినిమాలు రాజకీయాలు ఉంటాయిగా, అవి చూసుకోండి. అంటే నువ్వే పనిపేట లేని ఎగ్ పఫ్ గాడివి అని చెప్పగానే చెబుతున్నావా తుగ్లక్? మనోడు రూటే సపరేట్ అనే. అసలు ఆ లిక్కర్ స్కామ్ చూసావనే? అరే మామ ఏకి పెగ్గిలే, అరే మామ ఏకి పెగ్గిలే అని వెళ్ళిన మన బంధుబాబుల డబ్బులే దోచుకున్నారు చూసావా? అబ్బో మామూలుగా కాదు. ఏం బాలయ్య, తాగొచ్చినవా ఏమి తేడాగా మాట్లాడుతూ ఉన్నావు? ఇదిగో జగ్లక్, బాలయ్యనే మామూలుగా ఉన్నాడు కాబట్టి తెలుగు మాటలు వస్తున్నాయి. లేకపోతే ఆ సంస్కృతిని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. అమ్మయ్య బ్రతికించినాడు. నువ్వు మాత్రం సొంత బాబాయిని పంపించేశావుగా. అసలు అలా ఎలా కొట్టెలు రెడ్డి? ఏం మాట్లాడుతూ ఉన్నావు? చిన్నగా 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 నువ్వేమైనా రాజ్యసభలో ప్రభాస్ అనుకున్నావా? చిన్నగా చిన్నగా డైలాగ్ కొడుతున్నావు. చిన్నాయన్ని చిన్న తమ్ముడు సాయంతో పంపించేసిన సైకో రెడ్డివే. అవన్నీ చట్టం చూసుకుంటుందిలే. నేను ఇప్పుడు పులివెందల గురించి ఆలోచిస్తా ఉన్నా. మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇంకెక్కడ పులివెందలా? ఈ జడ్పీటీసీ సంగతి పక్కన పెడితే రేపు వచ్చే ఎలక్షన్లలో నిన్ను పులివెందల పులి కాదు, పులివెందల పిల్లిని చేయబోతున్నాం. అప్పుడు ఎక్కడి నుండి మేవని అంటావు జగ్లకు? అసలు పోటీ చేయడానికి పులివెందుల పిల్లి బయట ఉంటేగా మా బాబా అల్లుడు గట్టిగా మనసు పెట్టి లోపల వేసి మనోడిని మూసేయరు. బలి చెప్పావునా? అప్పుడు మనం పాడాల్సింది మన సైకోరెడ్డి జైలు రెడ్డి ఆయనే, మన లిక్కర్ రెడ్డి ఓసల్లెక్కెట్టనే అంటూ పాటలు పాడుకోవాలి. గడప గడపలో వాడు వాడులా. చిన్నైనా